సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 2026 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి సెషన్ 1 బోర్డు పరీక్షల ఫలితాలను ఏప్రిల్ మధ్య నాటికి ప్రకటించే అవకాశం ఉంది. 2026 మేలో జరగనున్న 10వ తరగతి సెషన్ 2 బోర్డు పరీక్షను దృష్టిలో ఉంచుకొని ఫలితాలను ముందుగానే విడుదల చేయాలని భావిస్తున్నారు. సుమారు 25 లక్షల మంది విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. గత సంవత్సరం సిబిఎస్ఈ 10వ 12వ తరగతి ఫలితాలను మే 13న విడుదల చేసింది. ఈ సంవత్సరం నుండి 10వ తరగతి విద్యార్థులు రెండవ పరీక్ష ద్వారా గరిష్టంగా 3 సబ్జెక్టులలో మార్కులను పెంచుకునే అవకాశం ఉంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 11న ముగియగా 12వ తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 10న ముగుస్తాయి. ఈ 2 తరగతుల పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం 10వ తరగతిలో సుమారు 25 లక్షల మంది విద్యార్థులు, 12వ తరగతిలో 18.5 లక్షల మందితో సహా మొత్తం 43 లక్షలకు పైగా విద్యార్థులు బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. 10వ తరగతి పరీక్షలు 8,074 కేంద్రాలలో నిర్వహించగా 12వ తరగతి పరీక్షలు 7,574 కేంద్రాలలో నిర్వహించారు.